వేల కోట్లు మాత్రమే ట్రోప్ ఛార్జెస్ కింద మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వేసాము. ఇది ఇంత ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అధికారం చేపట్టే లోపలికి రాష్ట్రంలో విపరీతమైన విద్యుత్ కోతలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఇవాళ ఈ పరిస్థితులు తీసుకొచ్చాం. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మిగులు విద్యుత్ ఉంది ఈ రాష్ట్రంలో. మిగులు విద్యుత్ ఉన్నా సరే మీరు 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చి మిమ్మల్ని కాపాడింది. 2022 సంవత్సరంలో మీకు ట్రూ అప్ ఛార్జెస్ లేవు. 21-22లో ఒక్క సంవత్సరంలోనే మీరు 3,000 కోట్లు వేశారు. తర్వాత 22, 23, 23, 24 ఏప్రిల్ 24న మీరు ట్రూ అప్ ఛార్జీలు వేసేసి మీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ట్రూ అప్ ఛార్జీలు వేసి మేలకుండా ఇంటికి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఈ ట్రూ అప్ ఛార్జెస్ ఇంత పెద్ద ఎత్తున మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో మీ చేతికి అప్పచెప్పిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని ఇంతగా ట్రూ అప్ ఛార్జీలు పెంచడానికి గల కారణం ఏంటంటే మీరు సరిగ్గా విద్యుత్ వ్యవస్థను సరిగ్గా గాలిలో పెట్టలేకపోవటం. దాదాపు మా టైంలో వీటీపీఎస్ 800 మెగావాట్లని ఎక్స్పాన్షన్కి మీ చేతిలో అప్పచెప్తే 55 నెలలు మీ చేతిలో ఉంటే ఎక్స్పాన్షన్ చేయటం మీ వల్ల కాల. ఎక్స్పాన్షన్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం మీ వల్ల కాల. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టును కూడా అదే చేశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో 960 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంటే దాన్ని కూడా అట్లానే వదిలేశారు. అదేవిధంగా విండు సోలారు నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే మన రాష్ట్రంలో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిని మీరు వాడుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువ చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేసెస్ చేసేసి విపరీతంగా విద్యుత్ వ్యవస్థని నష్టాల్లోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు. అదేవిధంగా 2,513 కోట్ల రూపాయలు పిఎఫ్ ట్రస్ట్ ఉన్న డబ్బుల్ని కూడా బెవరేజెస్ సంస్థకి దారి మళ్ళించారు. వీటి వల్ల మేము మిగులు విద్యుత్ తోటి ఇచ్చిన ఈ వ్యవస్థను మీ చేతిలో పెడితే గడిచిన 25 సంవత్సరాల్లో ఈ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా 20,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ రూపంలో భారం ప్రజల మీద వేయటమే కాకుండా ఈ వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు అని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, మంత్రి గారు ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పకుండా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజానీకానికి వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అధ్యక్ష, రాష్ట్ర వినియోగదారులకి అదనపు భారాన్ని వెయ్యం అని చెప్పి మీరు ఏమడగలుగుతున్నారు అడగండి. మంత్రి గారు చాలా వివరంగా చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. మీరు సమాధానం చెప్పడం కాదండి, మంత్రి గారు ప్రశ్న అడగండి. మంత్రి గారికి చెప్పాలి కదా. మీరు మంత్రి గారికి చెప్పడం కాదు, మీరు ప్రశ్న అడగాలి మంత్రి గారు. 2014-15లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన నాటికి అవన్నీ మీ ప్రశ్న సూటిగా అడగండి, మీకు ఏం సమాధానం కావాలో. అధ్యక్ష, ట్రూ ఆఫ్ ఛార్జీలు రాష్ట్ర ప్రజానీకమైన వేస్తున్నారా లేదా? వేస్తే ఏ మేరకు వేస్తున్నారు? ప్లీజ్ దీనికి సమాధానం సూటిగా చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు సార్ ఇందాక కూడా చెప్పే ఈ ప్రశ్న మీరు వేసేది కాదండి. ఎందుకంటే వీళ్ళు పెంచి ఈఆర్సీకి పంపించేసి మమ్మల్ని వేస్తున్నారా లేదంటే ఈఆర్సీ కోర్టు పరిధిలో నిర్ణయం చేయబడింది సార్. అది ఈఆర్సీ పరిధిలో నిర్ణయం తీసుకోబడింది. మీ తప్పుదారి వల్ల ఈ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది. ఇక్కడికి మళ్ళీ